హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ పరిచయమే ఎపిసోడ్ 4. పలకరించే పిలుపు కోసం పరితపించే ప్రేమ కనుల కౌవిట నిలిచిన అందమైన బావ, మా కలలో నన్ను కలవరించే కలతవు నీవు. సునామీ ఎగిసిపడే సంద్రపు అలవై నా ఎదలో సృష్టించావు. నీ నవ్వుల సునామీ వెన్నెలమ్మ, సోయగానమంతటా నీ మేని మాటున దాచావా. పసిడి పైడి బొమ్మ నీ నడకల వయ్యారానికి మయూరమై వంతె పాడేనా. వన్నెలగుమ్మ ఎంతకాలం వేధిస్తావు నన్నిలా. చిరుస్వప్నమై నీ జాడకే వేదిక అందించావా. నీ చిరునామ దరచేరే కాలం కోసం వేచి చూడని నన్ను నిలుస్తావా. నా రేపటి ఉగాదివై నీవు ఈలోగా. అలారం సౌండ్కి నిద్ర లేచిన అతడు టైం 4 అవ్వడంతో ఫ్రెష్ అయ్యి 1 గంట వర్కౌట్ చేసి జిమ్ రూమ్ నుంచి తన రూమ్కి వచ్చి రెడీ అయ్యి కిందికి వచ్చాడు. వైట్ ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్ టక్ చేసుకొని చేతికి వాచ్, నుదురు మీద పడుతున్న హెయిర్ని ఒక చేత్తో వెనక్కి నెడుతూ ఇంకో చేత్తో బైక్కి తిప్పుతూ పిచ్చ హ్యాండ్సమ్గా మెట్లు దిగుతూ కిందికి వస్తున్నాడు. కింద వాళ్ళమ్మ వస్తున్న తన కొడుకుని చూసి మురిసిపోయింది. అమ్మ, టిఫిన్ పెట్టు, బాగా ఆకలిగా ఉంది. ఏం చేశావు స్పెషల్ అని బాక్స్ తెరిచి చూశాడు. వావ్ అమ్మ, పాయసం చేశావా? ఏంటి ఈరోజు స్పెషల్ అని అడిగాడు. హా కన్నా, ఈరోజు మహాశివరాత్రి, అందుకే నీకిష్టమైన పాయసం చేశానన్నా. హో అవునా, మరి గుడికి వెళ్ళలేదా నువ్వు? డాడ్ ఎక్కడా? ఇంకా రాలేదు టిఫిన్కి. హా కన్నా, ఇంకా పొద్దున్నే హడావిడి కదా, అందుకే అందరం కలిసి ఈవినింగ్ గుడికి వెళ్దాం. తొందరగా వర్క్ ఫినిష్ చేసి వచ్చే నాన్న అని బ్రతిమాలినట్టు ఫేస్ పెట్టింది. హాహా, నీకు మరీ చిన్న పిల్ల వేషాలు ఎక్కువయ్యాయి. మై డియర్ మమ్మీ, నాకు ఈరోజు చాలా వర్క్ ఉంది ఆఫీస్లో. మా మేనేజర్ పరమ నస క్యాండిడేట్. పర్మిషన్ అడిగితే ఎందుకు, ఎలా, ఏమిటి అని నా బుర్ర తింటాడు. పాపం ఆయన భార్య ఎలా వేగుతుందో ఏంటో. ఎవరూ దొరకలేనట్టు ఇవన్నీ చేసుకుంది. అసలు ఎలా నచ్చాడో. బట్టతల, బాణపొట్ట అని అంటూ పక్కకి చూశాడు. హాయ్ డాడ్, ఎప్పుడు వచ్చారు? జాగింగ్ కంప్లీట్ అయిందా? ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేద్దాం. ఈరోజు అమ్మ వెరైటీస్ చేసింది, ఒక పట్టు పడదాం. త్వరగా రండి. వస్తాలే గాని ఎప్పటి వరకు ఎవరి గురించి డిస్కషన్ జరుగుతుంది చెప్పండి ఫస్ట్. అది డాడ్ అని చెప్పేలోపు నువ్వు ఆగు కన్నా, నేను చెప్తాగా. ఏం లేదండి అని భర్త వైపుకి తిరిగి, కన్నా వర్క్ చేసే ఆఫీస్లో మేనేజర్ వట్టి నసగాడంట. వాడు అమ్మాయిల వెంట తిరిగే రోగంట. ఎందుకు పనికిరాని సన్నాసంట. ఇంట్లో పెళ్ళాన్ని పీడించుకొని తింటాడంట. ఇంకా ఫ్లోలో చెప్పుకుంటూ పోతోంది. అమ్మ చెప్పేవన్నీ వింటూ నోరు తెరిచేశాడు. అమ్మ, ఇంకొద్దమ్మా అని మెల్లగా సైగలు చేస్తున్నాడు. అప్పటికి వాళ్ళ డాడ్ ఫేస్ కందిగడ్డలా అయిపోయింది. మిమ్మల్ని అంటూ ఇద్దరి మీదకి వెళ్తూ, నేను నసగాడినా? నన్ను సన్నాసి, రోగ్ అంటారా? ఇంకా పెళ్ళాన్ని పీడించుకు తినే విధవనా? మీ ఇద్దరు ఒకటై నన్ను అనరాని మాటలు అంటారా? నాకు టైం వస్తుంది చూడండి అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ అబ్బో అన్నట్టు చూసి హైఫై ఇచ్చుకున్నారు. వాళ్ళింట్లో రోజు ఇలాగే మొదలవుతుంది. తల్లి కొడుకు ఒకటైపోయి ఆయన్ని ఆడుకుంటారు. ఆయన కోపంగా ఉన్నట్టు నటిస్తారు, తర్వాత నవ్వుకుంటారు. వాళ్ళిద్దరికీ కొడుకంటే ప్రాణం. అతడికి వాళ్ళే లోకం. రెడీ అయ్యి టిఫిన్కి కూర్చొని తింటూ, ఇప్పుడు చెప్పండి, పొద్దున్నే నా మీద మసాలా వేసే పనిలో పడడానికి కారణమేంటో. ఏం లేదండి, ఈరోజు శివరాత్రి, సాయంత్రం గుడికి వెళ్దామంటే కన్నా మీ గురించి చెప్తున్నాడు. మీరొచ్చారంటే సాయంత్రం త్వరగా రండి అని. ఇంతకుముందు ఆయన మొహం గుర్తొచ్చి ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. హా, నవ్వుకోండి నవ్వుకోండి,
నా కోడలు వచ్చే వరకే మీ ఆటలు, తను వచ్చాక అప్పుడు చెప్తా మీ సంగతి అంటూ ఆఫీస్కి వచ్చేది ఏమన్నా ఉందా? మీ అమ్మతో కలిసి కౌంటర్స్ ఇస్తావా? ఓకే అమ్మా, నేను వెళ్తాను, లేట్ అవుతుంది. పదండి డాడ్, వెళ్దాం. సాయంత్రం త్వరగా రావడానికి ట్రై చేస్తాను. మా మేనేజర్ని కాకాపట్టాలి అని వాళ్ళ అమ్మ వైపు చూసి ఐ బ్లింక్ చేశాడు. ఇద్దరూ ఆఫీస్కి బయలుదేరారు. తండ్రి కారులో వెళ్తే కొడుకు బుల్లెట్ మీద వెళ్ళి ఆఫీస్కి చేరుతారు. ముందు తన తండ్రి వెళ్తే 10 నిమిషాల తేడాతో తను ఆఫీస్కి చేరుతాడు. తన క్యాబిన్లోకి వెళ్ళేలోపు వెనక నుంచి మిస్టర్ హర్షద్ మిత్రా అని తన పేరు వినపడటంతో వెనక్కి వచ్చి, చెప్పండి వంశీ, ఏం కావాలి? నథింగ్ హెచ్ఆర్ సార్, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది ఎపిసోడ్ 5. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.